అందరికీ నమస్కారం. ఎల్లో మీడియాకు బిగ్ షాక్. జగన్ అద్భుతమైన స్కెచ్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎల్లో మీడియాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు పొంగనూరు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాపై పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతరం మాట్లాడడం జరిగింది. అయితే ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 78 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యంగా వెలుగొందిందని వెల్లడించారు. దేశాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకుని వెళ్లడానికి అందరం కృషి చేయాలని కోరారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసునని వివరించారు. ప్రభుత్వ తప్పులను దాచేసే పత్రికలు, న్యూస్ ఛానల్స్ ఉన్నాయని ఆగ్రహించారు పెద్దిరెడ్డి. ఆపై పని కట్టుకుని తప్పుడు ప్రచారంకు కొన్ని పత్రికలు, న్యూస్ ఛానల్స్ పూనుకున్నాయని నిప్పులు చెలరేగారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారిపై చర్యలకు సిద్ధమయ్యామని, ఇప్పటికే నోటీసులు అందించామన్నారు. త్వరలో కోర్టు ద్వారా పరువు నష్టం దావా వేయడం జరుగుతుందని హెచ్చరించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నాకు కోర్టు నుండి ఇంకా ఎటువంటి నోటీసులు అందలేదు, అందితే ఖచ్చితంగా న్యాయపరంగా సమాధానం అందిస్తామన్నారు. అయితే 2 నెలల్లో ఆరోగ్యశ్రీకి 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పడిందని తెలిపారు. త్వరలో ఆరోగ్యశ్రీని కూడా చంద్రబాబు నిర్వీర్యం చేస్తామన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులకు పీపీపీ పద్ధతిలో తీసుకువస్తానని చెప్పనున్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందుతున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.